సరికొత్త వందే భారత్ ట్రైన్ ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్ వరకు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మరి సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఒక జీవనాడిలాగా రైల్వేస్ పనిచేస్తుంది. చాలామంది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి వ్యవసాయ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ ఫెసిలిటీస్ కోసం తరచూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నూతనంగా ప్రారంభమైనటువంటి వందే భారత్ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 స్టాప్లు ఉన్నాయి: విశాఖపట్నం, విజయనగరం మరియు పార్వతీపురం. పార్వతీపురం స్టాప్ కోసం రైల్వే మినిస్టర్ గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వందే భారత్ ట్రైన్ చూసుకుంటే ఈరోజు నూతన వేగంతో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ప్రపంచానికి భారతదేశం తాలూకా సామర్థ్యం, భారతదేశం తాలూకా గొప్పతనం ఏంటో ఈరోజు పరిచయం చేసే విధంగా వందే భారత్ ట్రైన్ నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా భారత్కి ఈరోజు ఒక ఉదాహరణ మన వందే భారత్ ట్రైన్స్. ఈరోజు అందరం కూడా చాలా ప్రైడ్గా, గర్వంగా ఫీల్ అవుతున్నాం వందే భారత్ ట్రైన్స్ చూస్తే. మన విశాఖపట్నం నుంచి 3 ఆల్రెడీ మొదలయ్యాయి. 2 సికింద్రాబాద్కి నడుస్తున్నాయి, 1 ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ వరకు కూడా నడుస్తుంది. అదనంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ వరకు ఈ యొక్క ట్రైన్ నడవడం మన కనెక్టివిటీ చాలా పెరిగింది. మరి ముఖ్యంగా చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడైతే సాధారణంగా విశాఖపట్నంలో బై రోడ్డు మనం రాయ్పూర్ వరకు వెళ్ళాలంటే 13-14 గంటలు పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ ద్వారా 8 గంటల్లో మనం వెళ్ళబోతున్నాం. అంటే మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం కల్లా రాయ్పూర్ చేరుకొని అక్కడ పనులన్నీ కూడా చూసుకునే సువిధ ఈరోజు ఈ వందే భారత్ ట్రైన్ వల్ల కలుగుతుంది. 61 ట్రైన్లు దేశం మొత్తం మీద ఉన్నాయి. అందులో 6 ఈరోజు ప్రధానమంత్రి గారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వందే భారత్ ట్రైన్స్ భవిష్యత్తులో మరిన్ని పెరగాలని కోరుకుంటున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరిన్ని తీసుకొని వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా భూమి తాలూకు ఇష్యూ అంతా కూడా ఈ 3 నెలల్లో వచ్చిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రైల్వేస్కి వాళ్ళు కోరుకున్న విధంగానే రైల్వేస్కి ఆ ల్యాండ్ కూడా అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా సూచించాం వీలైనంత త్వరగా దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా మన దగ్గర వేయాలని ఆయన కూడా అంగీకరించారు. రానున్న కాలంలో రైల్వే జోన్ కోసం గురించి కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రారంభోత్సవం చేస్తామన్నది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.